श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयं श्रीयाञ्जनेयं प्रसन्नाञ्जनेयम् నమస్కారం అండి. నా పేరు దీపిక. మా ఫాదర్ పేరు వెంకటేష్, మా మదర్ పేరు జమున. మా మమ్మీ ఇంకా డాడీ ఇద్దరు డైలీ వేజ్ ఎర్నర్స్. ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నన్ను 10th క్లాస్ వరకు చదివించారు. 10th క్లాస్లో నేను 92% సెక్యూర్ చేశాను. కానీ నేను ఫర్దర్ స్టడీస్ బీటెక్ చేద్దామని అనుకున్నా. మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను ఫర్దర్గా చదువుకునే పరిస్థితుల్లో రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ అలివేలు మంగమ్మ మేడం ఇంకా శ్రీనివాస్ సార్ వారికి పరిచయం అయ్యాము. అక్కడ నుంచి సార్ మాకు భరోసా ఇచ్చారు, మేము కంపల్సరీగా అన్నిట్లో నిన్ను చదివిస్తాము, నీ పర్సంటేజ్ బాగుంది అండ్ యూఆర్ కేపబుల్ టు డూ స్టడీ యూ కెన్ ఫర్దర్ అని అన్నారు. దాని తర్వాత నన్ను ఇంటర్మీడియట్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో జాయిన్ చేశారు ఎంపీసీ కోర్స్లో. 2 years చదివించారు. ఐ సెక్యూర్ విత్ 85% ఇన్ ఇంటర్మీడియట్. దాని తర్వాత నన్ను రామరెడ్డి కాలేజ్లో జాయిన్ చేశారు బీటెక్. అది బీబీ నగర్ టుడి రామరెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇన్ బీబీ నగర్లో జాయిన్ చేశారు. బీటెక్ సిఎస్సి కోర్స్ చేస్తున్నాను నేను. బీటెక్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. నేను అందులో 72% సెక్యూర్ చేసుకున్నాను. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమ్ కంప్లీట్ అయింది. అందులో నేను 76% సెక్యూర్ చేసుకున్నాను. అంతేకాదు ఇంకా ఫర్దర్ స్టడీస్కి కూడా మేడం నాకు హెల్ప్ చేస్తా అని చెప్పారు ఎంటెక్కి. After settling, I just wanted to help all the poor people like me and especially Madam గారికి ఇంకా ట్రస్ట్ వారికి నా తరఫున ఏ సహాయం చేయాలన్నా నేను కంపల్సరీగా చేయడానికి ముందుకు వస్తాను. అదే కాకుండా మేడం వాళ్ళ అంత ట్రస్ట్కి ఇంకా గర్ల్స్కి ఇంకా మేడం చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు. అది నాకు చాలా నచ్చిన విషయం. ఇందులో గర్ల్ ఎంపవర్మెంట్కి మేడం ముందుకు వచ్చి ప్రోత్సహించి అందరికీ హెల్ప్ చేస్తున్నారు. సో నా ద్వారా కూడా ఏ గర్ల్కి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. తను చదువుకొని ఒక విద్యావంతులై సెటిల్ అవ్వాలని నేను దానికి కంపల్సరీగా హెల్ప్ చేస్తాను. ఇంకా మేడం వాళ్ళ ట్రస్ట్ కూడా నా తరఫున ఏ సహాయమైనా కంపల్సరీగా నేను ముందుంటానని గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
నా పేరు సంపత్రావు. నాకు 2 పాపలు. పెద్ద అమ్మాయి మ్యారేజ్ చేసిన, ఆర్థిక పరిస్థితి బాగాలేక పాప పెళ్లి చేసిన. చిన్న అమ్మాయి చదువుకుంటాను అన్నది, ఎంతైనా చదివిస్తాను ప్రయత్నం చేసిన. మా స్కూల్ నుంచి మా సారు హెల్ప్ చేశాడు. మా మిస్సెస్ కంపెనీలో పనిచేస్తుంది, కంపెనీ వాళ్ళు హెల్ప్ చేశారు. వాళ్ళిద్దరు దారినే మా పాపను చదివించగలిగిన. నేను సొంతంగా అయితే రూపాయి ఖర్చు పెట్టలేదు. మైసెల్ఫ్ అందరి అఖిల వాళ్ళ సిస్టర్ని. నన్ను చదివించలేక మధ్యలోనే డ్రాప్ చేసి మ్యారేజ్ చేశారు. నాకు సిస్టర్కి కూడా అదే పొజిషన్ రాకుండా చదువుకోవాలని కోరుకుంటున్నాను. తను ఇంటర్ తర్వాత చదివించాలంటే అంత ఆర్థిక స్తోమత లేక నార్మల్ కాలేజ్లో వేద్దామని అనుకున్నాము. రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చి శ్రీనివాసరావు సార్ అండ్ అల్వేలు మంగమ్మ మ్యామ్ మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. తను కూడా వాళ్ళ మీద అంత ట్రస్ట్ ఉంచి చదువుకోవాలని కోరుకుంటున్నాను. మంచి జాబ్ వచ్చాక తను కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలి ఆ ట్రస్ట్ అని కోరుకుంటున్నాను. నా పేరు అఖిల. నేను కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుకుంటున్నాను. నాకు 9.5 గ్రేడ్ వచ్చింది. దానికోసమని తర్వాత చదువుల కోసం నాకు రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ వారు హెల్ప్ చేస్తున్నారు. దానికి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఫ్యూచర్లో నాకు ఏదైనా జాబ్ వస్తే ఎదుటి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తానని వాళ్ళకి మాటిస్తున్నాను. बच्चों को मगर फिर पैसों की कमी की वजह से ज़रा मुश्किल हो रही पढ़ाने के लिए, इसलिए ज़रा सोच के जो लेट करे, अभी भी कॉलेज सेलेक्ट नहीं कर सके। और उनके पापा को 4 साल हो रहे गुजर जाते। रहना उनके फ्यूचर अच्छा रहना, उनका फ्यूचर के लिए हम तो पैसा भी चला लेते, मगर बच्चों का फ्यूचर कम से कम उन्होंने तो भी अच्छा जीना होता है। उन लोग पढ़ रहे हैं तो मैं हर तरफ से सपोर्ट करती रहूँगी, मगर फिर आगे मैं तो सपोर्ट किया हुआ था, पैसों की कमी से मैं कदम नहीं आगे बढ़ा सकती। पैसों का काम नहीं, स्कूल में कॉलेज में हम जेल कर देते, अब बस में आगे जाने का रहता, पढ़ाई को आप देखें। Thank you Ramanjana Trust Charity. They have helped me for further studies. I am very thankful for them. రామాంజనేయ ట్రస్ట్కి చాలా రుణపడి ఉంటాము. శ్రీనివాస్ సార్ గారు, పెద్ద మేడం గారు మా సిస్టర్కి స్టడీస్ తరఫున చాలా హెల్ప్ చేస్తున్నారు. వేరే ఏ టెస్ట్ మనం చూసినా ఒక 1 ఇయర్ ఒక హాఫ్ ఇయర్ మన ఎకనామికల్లీ సపోర్ట్ చేసి వదిలేస్తారు. కానీ సార్ గారు మేడం గారు మాకు ప్రామిస్ చేసింది ఏంటంటే మినిమం బీటెక్ వరకు అన్నా, ఇంకా మా చెల్లి ఎంతవరకు చదివితే అంతవరకు స్టడీ ఎకనామికల్లీ సపోర్ట్ చేస్తారని మాకు ప్రామిస్ చేశారు. అందుకే మేము చాలా ట్రాఫింగ్ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భవాని. నేను బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఎస్ఎస్జి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మట్టినాగులపల్లిలో. నాకు ఎంసెట్ ద్వారా ఆ కాలేజ్లో సీట్ వచ్చింది. మా డాడీ పేరు కృష్ణ, మా మమ్మీ పేరు బాలమణి. వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఇలా నాకు తెలిసిన ఒక శోభారెడ్డి ఆంటీ వాళ్ళు రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ నుండి నేను హెల్ప్ తీసుకుంటున్నాను 1 ఇయర్ నుండి. ఇలాంటి ట్రస్ట్ నేను ఎక్కడో చూడలేదు. 1 ఇయర్
హెల్ప్ చేసి వదిలేస్తారు. కాకపోతే నాకు 4 years ఇస్తామన్న షూరిటీ ఇచ్చారు. దానివల్ల నేను ఇప్పుడు ఫస్ట్ సెమ్ వరకు వచ్చాను. ఇలానే 4 years కంటిన్యూ చేసి బాగా పర్సంటేజ్ తెచ్చుకొని ప్లేస్మెంట్ తెచ్చుకుంటాను. దాని తర్వాత ఎంఫార్మసీలో కూడా ఎలానైనా చదివి ఎంఫార్మసీలో కూడా ప్లేస్మెంట్ తెచ్చుకొని దాని తర్వాత ఫ్యూచర్లో నేను కూడా సెటిల్ అయ్యి రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ నుండి నేను కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళలాగానే నేను కూడా హెల్ప్ చేస్తాను. ఇలా నాలాగా ఎవరు లేకుండా చూస్తాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో. మా ఆర్థిక పరిస్థితి బాగోని ప్రాబ్లంగా మా పాపను చదివి ఆపేద్దాం అనుకున్నాం సార్. రామాంజనేయ ట్రస్ట్ వాళ్ళు మా పాపను చదివిస్తామని ముందుకొచ్చారు. మాకు ఆనందంగా ఉంది. ఇక నుంచి మా పాప చదువు బాధ్యత ట్రస్ట్ వాళ్ళే తీసుకుంటామన్నాం. అందుకు మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నా పేరు సాయిమైత. నేను 10th class పాస్ అయ్యాను. నాకు 9.5% వచ్చింది. మా డాడీ నన్ను చదివించలేకపోయారు. రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నన్ను చదివించాలనుకుంటున్నారు. నేను ఇంకా పై చదువులు చదవాలనుకుంటున్నాను, బాగా చదవాలనుకుంటున్నాను. ఎంటెక్ వరకు బీటెక్ వరకు చదవాలనుకుంటున్నాను. మంచి ఉద్యోగం వచ్చేదాకా నేను ట్రై చేయాలనుకుంటున్నాను. నాలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నన్ను చదివిస్తున్న శ్రీ రామాంజనేయ ట్రస్ట్ వాళ్ళకు నేను చాలా రుణపడి ఉంటాను. పేరు సంజన. తిరు ఒక 7 days బ్యాక్ డెలివరీ అయింది. ఆఫ్టర్ డెలివరీ తిరిగి హెల్ప్ అనే సిండ్రోమ్ అనేటువంటి జబ్బు వచ్చింది. మా బ్రదర్ ప్రేమ్ కుమార్ డాక్టర్ కార్డియాలజిస్ట్ సార్ అలివేలు మంగమ్మ ట్రస్ట్ మేము హెల్ప్ చేయమని అడిగాం. పేషెంట్ దగ్గరికి కండిషన్ చూసి వాళ్ళు 40,000 చెక్ ఈ అమ్మాయికి అందజేయడం జరిగిందండి. ఇప్పుడు మేడం వాళ్ళు ఇచ్చిన చెక్తో ఈరోజు మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Ramanjaneya Charitable Trust. My name is Padma. I am undergoing a situation where both of my kidneys have failed. Past 1 year I have been on dialysis. I am just sitting at home. So I am in a helpless situation where I am financially very low because I have a 7-year-old son, and from my husband's side I don't have any support. This charitable trust has in fact adopted me, take care of me and bear my expenses. నమస్కారం అండి. నా పేరు సాంది శ్రీనివాస్. నేను రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్గా పనిచేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుండి విద్యా రంగంలో వెనుకబడిన వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది. విద్యా రంగంలో ఏంటంటే ఇంకా ఫ్యూచర్లో చదువుకోవాలనుకున్న వాళ్ళకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు మేము చదివించడం జరుగుతుంది. అలా ఒక 15 మెంబర్స్కి మేము చదివిస్తున్నాము. అలాగే వైద్య రంగంలో కూడా ఎవరికైనా డయాలసిస్ పేషెంట్సే కానీ వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు వాళ్ళకి సౌకర్యాలన్నీ కల్పించడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో మమ్మల్ని సంప్రదించాలనుకుంటే మా నంబర్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు అని చెప్పి మమ్మల్ని సంప్రదించినా కానీ మేము కూడా మీకు తగు విధంగా ఏర్పాటు చేయగలుగుతాం. నమస్కారం అండి. నా పేరు అలివేలు మంగమ్మ. రామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్గా పనిచేస్తున్నాను. మేము విద్య, వైద్యం, పెళ్ళిళ్ళు పూర్ పీపుల్కి అంటే మా దగ్గర 15 మంది స్టూడెంట్స్ ఉన్నారు. మేము అడాప్ట్ చేసుకున్నాం. బాగా లేని వాళ్ళు మెరిట్ స్టూడెంట్ని తీసుకున్నాం. వాళ్ళని ఇంటర్మీడియట్ బీటెక్ చేపిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా కొత్త గ్రూప్ని తీసుకున్నాం. ఇంకా బీటెక్ అయిపోయిన వాళ్ళు అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి కొత్త గ్రూప్ని తీసుకున్నాం. లాల్గఢ, మక్కిపేట, అలియాబాద్ ఇలా ఊర్లకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము తీసుకున్నాం. ఒక 3 పూర్ పీపుల్కి పెళ్ళిళ్ళు చేసాం. ఒక 8 మంది పేషెంట్ని బాగు చేసాం. ఇంకా చాలామందికి విద్య అందించాలని, వైద్యం అందించాలని నా కోరిక. ఇప్పుడు దాకా చాలా చేసాం. చాలా జెన్యూన్గా చేస్తున్నాం. మీరే వచ్చి మీ చేతులతో ఎవరైతే డోనర్ ఉన్నారో మీరే వచ్చి మీ చేతులతో మా ట్రస్ట్లో అయితే చెక్కు మీకు వేస్తాం, మీరే ఇవ్వచ్చు. అంత జెన్యూన్గా చేస్తున్నాం. స్టూడెంట్ని కలవచ్చు, స్టూడెంట్స్ పేరెంట్స్ కలవచ్చు, అన్నీ కల్పిస్తాం. ఇందులో ఏది మాయామర్మం లేదు. మంచి అనేది ఇందులో ఉంది, జెన్యూన్ అనేది ఉంది. కాబట్టి ఇది వచ్చి చూసి మీ ఇష్టమైతే మీరు డొనేట్ చేయండి. మీరే మీ చేతులతో నేను ఇప్పిస్తాను.